జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. నవంబర్ 25 నుంచి మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తర్వాత ప్రభుత్వం నెక్స్ట్ ఏంటనే ఆలోచనలో పడింది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశం అని భావిస్తుంది. అన్ని కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికల ముందే బీసీ రిజర్వేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న సమాచారం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో నెంబర్ 9 జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదనే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ని కోర్టు కొట్టేశాయి. మరోవైపు పంచాయతీలో పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్లు ఆగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. తాజాగా ఎన్నికలు నిర్వహించుకు వీలుగా మరో జీవోను విడుదల చేసింది. మున్సిపల్ పరిషత్ ఎన్నికల పార్టీ గుర్తుపై ఎన్నికలు రావడంతో బీసీ రిజర్వేషన్ల ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. యాక్చువల్గా గ్రామాల్లోని సర్పంచ్లకు పార్టీ గుర్తులకు సంబంధం ఉండదు. పార్టీ గుర్తులతో వాళ్ళు పోటీ చేయలేరు. కానీ మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లు మాత్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ దానిలో మాత్రం పార్టీ గుర్తులతో పోటీ చేస్తారు. కాబట్టి ఇక్కడ బీసీ రిజర్వేషన్ను అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే దీనిపై కూడా రిజర్వేషన్లపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరియు మొత్తం రిజర్వేషన్లను 50% మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్టు తెలిసింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది.